ముందుగా అందరికీ ఇవాళ మీ అందరికి తెలుసు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి. ఈ సందర్భంగా ఆ కృష్ణదేవిపేటలో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి మనం చేసుకుంటున్నాం. అతను గుర్తుగా ఇంతకుముందు మనం చేసుకునేవాళ్ళని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత గతంలో ఇది ప్రభుత్వ పండగగా మార్చాలని చెప్పి ప్రభుత్వ పండగగా మార్చాం. ఎందుకు చెప్తారు? అతను పుట్టింది 4వ తేదీ అంటే ఇవాళ 4th జూలై 4న పుట్టారు 97లో. చనిపోయింది 7వ తారీఖు మే 1924లో. అంటే చనిపోయి 100 సంవత్సరాలు అయిపోయిందండి. 100 years అయింది అతను చనిపోయి. అటువంటి మహానుభావాన్ని మన ముందు తరం చూశారు అదృష్టవంతులు. మనకాడ పెద్దల ముందు అతనితో కలిసి నడిచారు ఉద్యమంలో. మనం చూడలేదు, నేను కూడా చూడలేదు. నాకు 67 సంవత్సరాలు, చనిపోయి 100 సంవత్సరాలు అయింది అతను. నేను కూడా చూడలేదు. అయినప్పటికి కూడా అతను ఉద్యమకాల పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పూర్వం ఎవరికి తెలిసింది కాదు. మహా వ్యక్తి, మహానుభావులు ఎప్పుడు కూడా కృష్ణగా సినిమా కృష్ణగా సినిమా తీశారు. మీ అందరికి తెలుసు. ఇక్కడే షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడే ఒక పాట కూడా తీశారు. కృష్ణ గారు సినిమా తీసిన తర్వాత అల్లూరి సీతారామరాజు గురించి సామాన్య వ్యక్తికి కూడా తెలిసిపోయింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అంటే ఎవరు, అతని తాలూకు చరిత్ర ఏంటో కృష్ణ గారు బ్రహ్మాండంగా సినిమా తీశారు. అప్పటి నుంచి కూడా అల్లూరి సీతారామరాజు గారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరిస్తూ వస్తుంది. పోరాటం చేయలేం కానీ అతను పెళ్లి లేదు బాబు, పెళ్లి చేసుకోకుండా పోరాటం చేశాడు. పెళ్లి జరగాలి అతనికి. జరిగే మూమెంట్లో కూడా పోరాటం కోసం పెళ్లి కూడా చేసుకోవడం మానేశాడు. కుటుంబాన్ని వదిలేశాడు. తల్లి వస్తుంది ఒక పక్క. సినిమాలు చూసాను, నాకు సినిమా చూశాను. తల్లి వచ్చి బాబు రారా, ఇంటికి రారా బాబు, పెళ్లి చేసుకోరా, నీకోసం ఒక అమ్మాయి రెడీగా ఉందరా బాబు అని చెప్తే, నాకు పెళ్లి కంటే ముఖ్యం దేశం తాలూకు స్వాతంత్రం చెప్పినట్టు మహా వ్యక్తి ఎంతమంది చెప్తారండి ఈ రోజుల్లో. అంచేత అటువంటి వ్యక్తికి మనం అందరూ కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. వీలంత వరకు అతను అడుగుజాడలో నడలేం. అది మనం అనుకుంటాం కానీ అంత మహానుభావులు కొంతమందికి అలవాటు ఉండదు. అని నడవలేకపోయినా ఆచరించకపోయినా అప్పుడప్పుడు అతను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు దీన్ని గతంలోనే ప్రభుత్వమే చేయాలి ఈ పండగ. అల్లూరి సీతారామరాజు గారు ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు. బ్రిటిష్ సైన్యం మీద ఆ రోజు బ్రిటిష్ సైన్యం అంటే చాలా పెద్ద ఫోర్స్. అటువంటి సైన్యాన్ని ఒక్కడో ఎదిరించడం కాకుండా మన్యం ప్రజల తాలూకు సహకారం తీసుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి వ్యక్తి గురించి వింటున్నప్పుడు మనందరికీ కూడా రోమాలు ఎక్కపొడుస్తాయి. అరే, ఒక వ్యక్తి ఇంత పోరాటం చేశాడా, బ్రిటిష్ సైన్యంతో పోరాడా, అంత పెద్ద సైన్యాన్ని గడగడలాడించాడని చెప్పి అందరి మనసుల్లో ఉంటుంది. అటువంటి వ్యక్తికి మనం బ్రతికున్నంతకాలం కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉందని చెప్పి మా అందరి భావన, మీ భావన కూడా. అయితే పండగ రోజు వచ్చి కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు, దాన్ని ఏ విధంగా ప్లానింగ్ అమలు చేయాలని చెప్పి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. మనకు కావాల్సిన కార్యక్రమాలు చేయడానికి ఇవాళ మన అందరి శక్తి ఉంది. మన 5 సంవత్సరాలు అయితే మనం పదవలేదు కాబట్టి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు పర్లేదు, 5 సంవత్సరాలు మనం చేయగలిగిన శక్తి ఉంది కాబట్టి నా వంతు సహకారం అల్లూరి సీతారామరాజు అభిమానిగా నా వంతు సహకారం చేసి దీన్ని నేను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మీ అందరూ కోరిన ఏంటంటే మీరు కూడా ఇది మన ప్రాంతం బాగుండాలా, టూరిజంగా ఎదగాల. టూరిజంగా ఎదిగితే ఎంత ఇన్కమ్ వస్తుంది మీ పంచాయతీకి. మీ పంచాయతీ బోర్డు డబ్బులు వస్తాయి టూరిజంగా ఎదిగితే.
అక్కడ లంబసింగి కూడా సగం సగం ఆపేశారు పోయిన ప్రభుత్వం. అది కూడా పూర్తి చేస్తాం. అది పూర్తి చేసి దానికి దీనికి లింక్ పెడదాం. అక్కడికి వచ్చిన జనం ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చిన జనం అక్కడికి వెళ్తారు. బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి దీని అందరూ పూర్తి సహకారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ, మన ఎన్నికల్లో మీరు అందరూ కలిసి ఎంత అభిమానంతో నన్ను గెలిపించారు. నేను మర్చిపోలేను. గత 5 సంవత్సరాలు నేను ఎన్ని కష్టాలు పడ్డానో, నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో ఎవరో కాదు, ఈ పోలీసులే. ఇంకా నర్సీపట్నంలో నిన్న మాట అన్నాను, ఇదంతా విన్నా లేదు. 5 సంవత్సరాలు ఇంటి గోడలు దుంకి నన్ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈవేళ వచ్చి సెల్యూట్ కొడుతున్నారు. అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటాను నేను. రోజులు మారుతూ ఉంటాయి అలాగా, అంటే మనం బాధపడే అవసరం లేదు. అలా ఎన్నో వదిలేండి. ఇది జరిగింది. నా లక్ష్యం ఏంటంటే, నాకు పదవి వచ్చింది చంద్రబాబు గారి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల. నాకు చిన్న సాలో కప్పారు. ఎవరు కప్పారు తెలుసా మీకు? మీరు చూడలేదు కదా. పడాల వీరభద్రరావు గారు జాతీయ అల్లూరి సంఘం అధ్యక్షులట. పెద్ద అది తెలుసు, మనకు తెలుసుకోండి. చాలా అల్లూరి సీతారామరాజు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. లోపల ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఎవరో రాజమండ్రిలో పెయింట్ వేసారు అల్లూరి సీతారామ ఫోటోలు చూడండి, చాలా బాగున్నాయి. లోపల చుట్టూ పెట్టారు. నాకు చిన్న స్కాలో కూడా కప్పారు. చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఇదే వీరభద్ర గారు అయ్యన్న పాత్రుడు పడికిమాల కొడుకు తిట్టింది ఒకసారి. ఇదే వీరభద్రం అయ్యన్న పాత్రుడు పడికిమాల కొడుకు, ఇదే నాయకుడు అని అన్నాను. ఓన్లీ నేను బాధపడినా, ఆల్రెడీ నేను బాధపడినా, పెద్దల ఆశీర్వాదం. కానీ ఇప్పుడు కానీ అల్లూరి సీతారామ పాత్ర మీద మీకు మంచి దృష్టి పడిందండి. చాలా సంతోషం. నేను వేరేగా భావించను, కానీ నేను మీకు సహకరిస్తాను. అందరూ కలిసి చేద్దాం. ఓకే, మన ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడతాను. మీరు కూడా నాకు సహకరించండి. నేను ఏమంటానంటే, అల్లూరి సీతారామరాజు గురించి, ఆ మహా వ్యక్తి గురించి కానీ మీటింగ్ పెట్టుకున్నాం. ఇవాళ రాష్ట్రంలో మన కుర్రవాళ్ళందరూ కూడా, కుర్రవాళ్ళు అమ్మాయిలు కూడా హైదరాబాద్లో మనం చూసిన కాలేజీలో అమ్మాయిలు మత్తు మందుకు అలవాటు పడిపోయారు. అమ్మాయిలు డిగ్రీ చదువుకున్న అమ్మాయిలు, ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయిలు ఇంజక్షన్ చేసుకుంటారు. ఏమైపోతారు వాళ్ళు? కుటుంబాలు ఏమైపోతాయి? వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారు? మన కుర్రోళ్ళు, చిన్న చిన్న కుర్రోళ్ళు, మీరు రాత్రులు మీరు చెప్పాలి. మీరు అందరికీ తెలుసు, మీకు తెలియదా? మీరు అంటున్నప్పుడు మొదటి మీద కూర్చొని ఎంతమంది కొడుతున్నారు రాత్రుల్లో?